రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా మొదటిసారిగా ఎయిర్పోర్టుకు వచ్చినటువంటి ఎస్విఆర్ఎస్ ఉద్యోగస్తులకు స్వాగతం సుస్వాగతం. మీకు అనంతపురంలో మీ కృషిని గుర్తించి మిమ్మల్ని అభినందించి థాయిలాండ్కు పంపిస్తున్న ఎస్విఆర్ఎస్ సంస్థకు ఒకసారి హృదయపూర్వకంగా మనము థ్యాంక్స్ చెప్తూ ఎస్విఆర్ఎస్ తరఫున మీరందరూ చాలా మంది ఇందులో మొదటిసారిగా పోతున్నారు. రాబోయే కాలంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నామని మనం నమ్ముతూ, ఈ ఫ్లైట్ ఎక్కాలంటే మీకు ఏం కావాలి? టికెట్ కావాలా, రికమెండేషన్ కావాలా, ఫోన్ కావాలా, ఏం కావాలండి? మీకు టార్గెట్ అచీవ్మెంట్ కావాలి. ఫ్లైట్ ఎక్కాలంటే ఇప్పుడు ఏం కావాలా? పాస్పోర్ట్ కావాలా? వచ్చేసింది. టికెట్ కావాలా? వచ్చేసింది. బోర్డింగ్ పాస్ అవుట్ కావాలి మనకు. అది వచ్చిందా మీకు? చూపించండి. నాకు వచ్చిందా లేదా మీ దగ్గర? వచ్చిందా? ఇది మరి కావాలా మీకు? తీసుకోవాలని ఉందా? ఒకసారి గట్టిగా చెప్తే ఇస్తాం, లేదంటే వెనక్కి వెళ్తారు. మీ బోర్డింగ్ పాస్ మీరు తీసుకోబోతున్నారు. ఈ అచీవ్మెంట్ ఇలాగే కొనసాగుతూ మంత్లీ ఒకసారి మన కోసం సపరేట్ గా సీట్లు కేటాయించి, విండో సీట్లు మాత్రమే కేటాయించి ఫ్లైట్ లో తీసుకెళ్ళాలని కోరుకుంటూ, సార్ వాళ్ళు బోర్డింగ్ పాస్ ను క్యాండిడేట్స్ కి అందించాలని, అందించిన తర్వాత వారి అమృత పలుకులతో మనం ఇది కొనసాగిస్తాం. సార్ ప్లీజ్. అచీవర్స్ అందరూ ఒకసారి రండి. ఇలాగా అనిల్, రాజేష్. గుడ్ మార్నింగ్ మా అందరికి. నాకు తెలిసి ఇంకో 2 months మీరు కూడా పోతారని చెప్పేసి అనుకుంటున్నా. బాగా చేయండి సేల్స్ అన్ని. కంపెనీ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకే. ఈసారి అన్ని నాకు న్యూ ఫేసెస్ కనపడాల. పోయే వాళ్ళంతా పాత ఫేసులు పోకూడదు. సరేనా? సరేనా? ఆల్ ద బెస్ట్. బాగా చేసుకోండి. రైట్. అమ్మాయిలు మీరు కూడా పోవాలా? సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివసాయి ఎగ్జిక్యూటివ్ కేటగిరీ. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇది 7 members కాదు, దాదాపు 20 members మనకి ఫారెన్ ఎడ్యుకేషన్ ఛాన్స్ ఉండాలి. ఈవెంట్స్ ఏదో పాయింట్ ఒకటి ఓన్లీ టీవీలో మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు. కొంచెం ఆ వీడియోస్ కూడా కవర్ అవుతున్నాయి. మీరు దృష్టి పెట్టుకొని అదే వైపులో వర్క్ చేసుకోండి. ఏదైతే ఇక్కడ మీరు ప్రామిస్ ఇచ్చారో మ్యాక్సిమం 80% కంప్లీట్ చేసుకోండి ప్రామిసెస్. ఇప్పుడు మీరు ఇన్సెంటివ్ ఇచ్చేకే కష్టంగా ఉన్నాయి బయట. మనం ఇన్సెంటివ్ పక్కన పెడితే ఫారెన్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. మీరు కొంచెం అర్థం చేసుకోండి. మన ఎస్విఆర్ఎస్ ఎక్కడ ఉంది, బయట ఆంధ్రప్రదేశ్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, కొంచెం థింక్ చేయండి. చాలా ఇప్పుడు కాదు, ఇప్పుడు 19 నుంచి మనం పంపిస్తూనే ఉన్నాం. కరోనా మధ్యలో అడ్డం వచ్చింది సార్. లేదంటే 2 trips మనకు పడేది. అప్పుడు కొంచెం ఇష్యూస్ అయ్యాయి. ప్రోగ్రామ్ లో చిన్న బ్రేక్ ఇస్తూ నోరు తీపి హాటే కదా, నోరు కాస్త కారం చేసుకుందాం. అయితే కొత్త వాళ్ళందరూ నాకు ఇంట్రడక్షన్ చేయాలి కదా. నా పేరు షబ్రీ సార్. నేను 10th క్లాస్ చదివాను. జూలై 1st జాయిన్ అయినా. రాము. మై నేమ్ ఇస్ కుసుమ. నేను ఇక్కడ ఎస్విఆర్ఎస్లో July 1st జాయినింగ్ అయ్యాను. ఎంఎంగా జాయిన్ అయ్యాను. నేను కూడా ఇంకొక బెస్ట్ సేల్స్ ఇచ్చినాను. వచ్చిన 1 monthకే 2 daysకే 3 daysకే 4 sales ఇచ్చాను. ఇంకా ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను కూడా అందరితో పాటు అందరు సీనియర్ ఎంఎం లాగా నేను కూడా ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటున్నాను. ఎక్కి తీరుతాను. ఖచ్చితంగా ఎక్కుతా. 100% ఇస్తున్నాను. ది బెస్ట్ సేల్స్ ఇచ్చి నేను కూడా అందరితో పాటు నెక్స్ట్ ఏదైతే ట్రిప్ కండక్ట్ చేస్తున్నారో దాంట్లో నేను కూడా పాల్గొనాలని, అలాగే నా టీం కూడా అందులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సూపర్ కుసుమ, సూపర్. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ మనం ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఏది రైట్ రైట్. మా విండో సీట్. నేను ఎంఎం అండి. ఎంఐ నా ఎగ్జిక్యూటివ్. ఈఎంఐ వల్ల కాలేదు,
కుసుమ చూస్తుంది, కుసుమ వల్ల కాలేదు జగదీష్ చేస్తాడు, జగదీష్ వల్ల కాలేదు మీ సార్ వస్తాడు. టీం వర్క్ చేయగలుగుతున్నాం మనమందరూ. నేను ఒక్కరిని అనుకోకండి, ఇంత ఫ్యామిలీ ఉంది మనకు. ఇంత ఫ్యామిలీలో మనకు ఎవరు సపోర్ట్ ఎవరు చెప్పండి. నాకు కొంచెం హెల్ప్ చేయండి బ్రదర్ అంటే వస్తారా మీరు? మనం అనుకున్నాము అనంతపురంలో చాలా మంది గుర్తుపెట్టుకోండి, మనకు ఎక్కడికన్నా వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మనంత హార్డ్ వర్కర్లు ఇంకోలేరు. రాసి పెట్టుకోండి, శ్రీ చైతన్య నారాయణలో ర్యాంకులని మనమే గుద్దుతాం. మనకు స్మార్ట్ వర్క్ తెలియదు, టెక్నిక్ తెలియదు, లాజిక్ తెలియదు, లౌక్యం తెలియదు, గొర్రెల్లా కష్టపడతాము. అంత మంచి కష్టపడే తత్వం ఉంది. కాకపోతే చిన్న ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేం. మనం కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేం, ఫెయిల్యూర్ వస్తే ఆగలేం, అవమానం వస్తే ఉండలేం, అచీవ్మెంట్ రాకపోతే ఆగలేం, మన పక్కోడు బాగుపడితే ఏడుస్తాం. ఇది ఉంది మనకు. మీరు గమనించండి, ఎస్విఆర్ఎస్కు రాకముందు మన జీవితం ఏంటి, ఎస్విఆర్ఎస్కు రాకముందు ఎంతమంది ఫ్లైట్ ఎక్కారు, ఎస్విఆర్ఎస్ వల్ల ఇల్లు ఎంతమంది కట్టుకున్నారు తెలుసా మీకు? కొత్త వాళ్ళకు ఎస్విఆర్ఎస్ వల్ల ఎంతమంది కార్లు కొన్నారు. ఈరోజు ఇది ఫలాలు ఇచ్చే చెట్టు. ఈ చెట్టు బాగుంటేనే మనం బాగుంటాము. ఎప్పుడు మీరు సంస్థ గురించి కానీ, ఆర్గనైజేషన్ గురించి కానీ, మీరు చేస్తున్న పని గురించి కానీ దయచేసి కైండ్ రిక్వెస్ట్ డిగ్రేడ్ చేసి ఎప్పుడు మాట్లాడకండి. వదిలి వచ్చిన సంస్థ గురించి కూడా, ఈ అమ్మాయి XYZ కంపెనీ నుంచి వచ్చింది, ఆ పేరు మనకొద్దు. ఆ నెగిటివ్ పాయింట్స్ ప్రతి చోట ఉంటే మనం మాట్లాడద్దాం. నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్, యువర్ కంపెనీ, దిస్ ఇస్ యువర్ ఇమేజ్. అండ్ మీరు ఇక్కడ వెళ్తున్నారంటే నీది ఎస్విఆర్ఎస్, నీ సొంతం, ఇది నా సొంతం కదా. మీరు మేజర్ రిప్రజెంటేటివ్ ఇక్కడ. ఇది కనిపించాలి వాళ్ళకి, ఈ డెడికేషన్ కల్పించాలి. కస్టమర్ దగ్గర డిగ్రేడ్ చేసుకొని తలనొప్పి మాట్లాడకండి. ఇక్కడ చాలా మందికి నేను మార్కెటింగ్లో చూసినది ఏంటంటే, మనం చేస్తున్న అత్యంత పెద్ద పొరపాటు అండి. మార్కెటింగ్ అని గలగల మాట్లాడాలనుకుంటే చాలా రాంగ్ అండి. ఫస్ట్ కస్టమర్ను, ఆయన మూడ్ను గమనించండి, వినండి. కస్టమర్ చెప్పేది కూడా నాన్ మాట్లాడితే మనకు సేల్ క్లోజ్ అవ్వదు. ఆ భ్రమణం నుంచి బయటకు రమ్మండి. గడగడ గడగడ గడ మాట్లాడితే మన చిన్న ప్రోడక్ట్ అమ్మడం లేదండి. ఏదో నీ పోరు భరించడానికి 10 రూపాయలు పెన్ అయితే నీ మాటలు తట్టుకోలేకపోతే ఇచ్చేసారా పోరు అంటాం. మనం ఇస్తున్నది ఒక ఎమోషన్ ఇస్తున్నాం, ఒక ఫీలింగ్ ఇస్తున్నాం, ఒక సేఫ్టీ ఇస్తున్నాం, ఒక కంఫర్ట్ ఇస్తున్నాం. దీన్ని నువ్వు ఎన్ని యాంగిల్స్లో చెప్పగలగాలి. నీకేమొస్తుందో చెప్పకక్కడ, నువ్వు ఇస్తున్న ప్రోడక్ట్ వల్ల నాకేంటి లాభం, నీ ఎస్విఆర్ఎస్ వల్ల నాకేంటి లాభం, బీయింగ్ ఏ కస్టమర్. సార్ మాకు తీసుకోండి సార్, మాకు బాగుంటుంది, ఇది రెగ్యులర్గా అవద్దు. నేను ఎట్లా వస్తున్న సేల్స్ పిచ్ చేసి, ఎప్పుడు సేల్స్ పిచ్ అంటారు మీరు. కస్టమర్ మీరు వినడానికి కూర్చున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎట్లుంటే మీకు గ్రాఫ్ వెళ్తున్నారు. మీరు చెప్పారు సార్ ఎస్విఆర్ఎస్ అని మేము కొత్తగా పెడుతున్నాం సార్, రాప్తాడ్లో కొత్తగా వెంచర్ వేస్తున్నాము, టౌన్కి అత్యంత దగ్గరగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ లొకేషన్, తక్కువ రేట్లో వస్తాయి, మనకు కార్నర్ బిట్లు ఉంటాయి, నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్, ఇదంతా చెప్తున్నాం. ఇదంతా వినేటప్పుడు కస్టమర్ నో అనే సెన్స్లో ఉన్నవాడు ఎస్ అనే సెన్స్కి వస్తాడు. ఎస్ అనే సెన్స్కి వచ్చినప్పుడు వీడు బుట్లో పడ్డాడు కదా అని ఇంకా చెప్తూ చెప్తూ వెళ్ళొద్దండి. ఒక దశ ఈ పీక్ వెళ్తావు, ఇక్కడ 1 పాయింట్ ఆగిపోయి ఉంటుంది. దీని తర్వాత నువ్వేమి చెప్పకుండా వాడు మాట్లాడించే అవకాశం ఇవ్వు. దీని తర్వాత కూడా నువ్వు మళ్ళీ చెప్తూ వస్తే వాడు ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతూ వచ్చేస్తుంది. ఎక్కడ మొదలు పెట్టాలి కాదు, ఎక్కడ ఆపాలనేది కూడా మనకు టాలెంట్. అమ్మాయికి కాల్ చేస్తాము, సార్ తీసుకోండి సార్, బాగుంది సార్, నాన్ ఇచ్చేస్తుంటారు, మీ నంబర్ ఇవ్వము ఫ్రెండ్లీగా. అది ఎక్కడైతే మనం సేల్స్ క్లోజ్ చేస్తామో ఇవే వీళ్ళు నుంచి లీడ్సే కదా మీరు వెళ్ళగలిగేది. ఎక్కడ ఆపాలో తెలుసుకోండి. కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అండి. కస్టమర్ అబ్జెక్షన్ చెప్తాడు, క్వశ్చన్ చేస్తాడు, డిగ్రేడ్ చేస్తాడు, కాంపిటీటర్ను పొగుడుతాడు. వీటన్నిటికి ఎప్పుడు కూడా నెవర్ ఆర్గ్యూ విత్ యువర్ కస్టమర్. ఆర్గ్యుమెంట్లో నువ్వు గెలిస్తే కస్టమర్ను లూజ్ చేసుకుంటావు. ఇక్కడ నేను సేల్ గెలవాలి, ఇక్కడ నాకు ఆర్గ్యుమెంట్లో కాదండి. ఇక్కడ సార్ మాకంటే తక్కువ ఎవరన్నా ఇస్తే మేము కావాలంటే ఫ్రీగా, ఇది వద్దండి. నువ్వు వాడికంటే తక్కువ ఇస్తున్నా, వాడికంటే కంఫర్టబుల్గా ఉన్నా, వాడికంటే నీ బిల్డింగ్ ప్లేసు ప్రైమ్ లొకేషన్లో ఉన్నా వాడిని ఇగోని టచ్ చేసావు. నువ్వు వాడితో వాదనలో గెలిచావు కాబట్టి నిన్ను రిజెక్ట్ చేస్తాడు. ఇంతకుముందు చెప్పాం, గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ వర్డ్, 1 satisfied customer will get another 1 customer. 1 satisfied customer will get another 1 customer. 1 unsatisfied customer will stop another 9 customers. మీరు ఇక్కడ కొనకపోయినా వద్దనుకున్నా కూడా నేను చెప్పింది 2 గిఫ్ట్లు ఇవ్వండి. ఒకటి చిరునవ్వు, 2ది మంచితనం, 3rd మీ కంపెనీ గురించి నాలెడ్జ్ ఇచ్చిరండి వారికి. నేను వచ్చాను, మాట్లాడాను, నేను కొనను, కాకపోతే క్రాస్ క్వశ్చన్స్ ఎక్కువ చేస్తుంటాను. కొనేవాడి కంటే కూడా పక్కన నుండి ఎక్కువ మాట్లాడుతుంటాడు. మీరు ముందు డెసిషన్ మేకర్ ఎవరు అనేది నేర్చుకోండి.
ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ మనం జనరల్గా అనుకునేది నాన్న అనుకుంటాం. నాన్న కాదండి. డెసిషన్ మేకర్ మేబీ మదర్ కావచ్చు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు. డెసిషన్ మేకర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇది లాజిక్ అంటారు. ఇక్కడ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా లాజిక్గా ఉండాలి, ఇది టెక్నిక్. మనం గబగబా సార్ కొనుక్కోండి సార్, బాగుంటుంది సార్, దగ్గర సార్ ప్లీజ్ సార్, ఇది కొనే పని కాదు. ఇది లాంగ్ టర్మ్ డీల్ అండి. ఒక లైఫ్ టైం అంబిషన్ వాళ్ళకు. ఒక ప్రోడక్ట్ కొంతమంది ఒకేసారి కొంటారు. దీన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయగలగాలి. నెవర్ ఎవర్ ఆర్గ్యూ విత్ యువర్ కస్టమర్. ఇక్కడ మనం వెళ్ళేది లాస్ట్ టైం కూడా నేను మెన్షన్ చేశాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్రూమింగ్. 2 రకాల సేల్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. ఒకటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్, రెండోది బ్రోకర్షిప్ అంటారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్. ఇక్కడ కార్పొరేట్కు నాకు ఇప్పుడు ఎందుకు నేను సూట్ వేసుకొని వచ్చాను, ఎందుకు టై కట్టుకొని వచ్చాను, ఎందుకు మ్యాచింగ్ చేసుకొని వచ్చాను, ఇది చెప్పకపోయినా ఇట్లా చెప్పగలను కదా, టీషర్ట్ జీన్స్ వేసుకొని వచ్చి చెప్పగలం కదా. దిస్ ఇస్ మై గ్రూమింగ్. ఇందాక పొలిటీషియన్ చెప్పాము, ఇమేజ్ బిల్డింగ్, ఇమేజ్ క్రాఫ్టింగ్ అంటారు. ఇమేజ్ బిల్డింగ్, ఇమేజ్ క్రాఫ్టింగ్. హెయిర్ టు టో, షూస్ వరకు, టిప్ వరకు, గడ్డం వరకు, నెయిల్స్ వరకు మొత్తం కౌంట్లోకి తీసుకుంటున్నాం. అది ఇది కౌంట్లోకి తీసుకొని దీనివల్లనే నేను అసలు ఎంటర్టైన్ చేయాలా వద్దా. యూ విల్ నాట్ గెట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అట్ సెకండ్ టైం. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మొదటిసారి వచ్చేదాన్ని ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫస్ట్ నీ గ్రూమింగ్ చేసుకోండి, ఇన్షర్ట్ చేసుకోండి, షేవ్ చేసుకోండి, ఒకరు గడ్డం పెంచుకోండి, దాన్ని ఒక పద్ధతిగా పెంచుకోండి, నీట్గా ఉండండి, షూ వేసుకోండి, మంచి ఉన్న దాంట్లోనే, కొత్తగా కాదని. అది చూడంగానే ఫస్ట్ లుక్ కనిపించాలి. ఇప్పుడు నేను గెటప్ వేసుకొని వస్తే నా మొహం ఎట్టుందో మచ్చరెట్టుందో మీకు అవసరం లే. ఫస్ట్ ఇంప్రెషన్ ఇన్ యువర్ సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇందాక చెప్పాను లాస్ట్ టైం కూడా, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ మ్యాన్. కలెక్టరేజ్ ఇన్షర్ట్ చేయగల, కలెక్టరేజ్ డీసెంట్ బట్టలు వేసుకోవాలా, మనం మంచి ఇన్షర్ట్ చేసుకుని, మంచి బెల్ట్ వేసుకొని, షూ వేసుకొని, నీట్గా ట్రిమ్ చేసుకొని వస్తే ఇంట్లో వాళ్ళకే నచ్చుతాంగా. నువ్వెందుకు సార్ ఇట్లా వేసుకుంటా, ముందు నాకునే నచ్చాలి. దిస్ మై స్టైల్, మై గెటప్. ఇక్కడ మనం ఫ్రెండ్స్తో మన పార్టీకి వెళ్ళడానికి ఒక రకంగా ఉండాలి, ఫ్రెండ్స్ దగ్గర ఒక రకంగా, అఫీషియల్గా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ బ్రాండ్ ప్రొఫెషనల్స్ అండి వీళ్ళు, వాళ్ళ లుక్కే వేరే, వాళ్ళ మాట తీరే వేరే, వాళ్ళ స్వభావమే వేరే, వాళ్ళు వాడే ఎగ్జాంపులే వేరే అనే స్థాయిలో మనకు వెళ్ళగలగాలి. ఇంతకుముందు చెప్పాను, మీకు చెప్పిన ఎగ్జాంపులే పాత వాళ్ళకి తెలుసుండే చెప్తున్నాను. ఇక్కడ కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ 3 భాగాలు చేస్తే, నెంబర్ 1 యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. లెక్క పెట్టుకోండి. ఇట్ మే బి బ్యాడ్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ వాంట్ టు టచ్ పొలిటికల్ లైన్. ఈ మధ్య కాలంలో పొలిటికల్లో జరిగిన పెద్ద కుదుపులో మాటల ప్రభావం చాలా ఉంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. మీరు మాట్లాడే ప్రతి మాట, మీ మాటలే మీ ఆలోచనలు, మీ ఆలోచనలు మీ పనులు, మీ పనులే మీ ఫలితాలు, మీ ఫలితాలే మీ జీవితాలు. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన ప్రతిదీ మీ మెదడు స్వీకరిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. మనం మాట్లాడే ఎప్పుడు కూడా, నేను చెప్పి గ్రేట్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా నాకు జగదీష్ 3సారి ఇంటరాక్ట్ అయ్యింది, నాకు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పడం కాదు, నాకు గ్రేట్ మార్నింగ్ వాళ్ళు కొట్టేశారండి. నాకే సార్ గ్రేట్ మార్నింగ్ అంటారు. నేను అప్పుడు ఇన్స్టెంట్గా ప్లాన్ బి ఉంటుంది నా దగ్గర, హ్యాపీ మార్నింగ్, ఎక్సలెంట్ మార్నింగ్, శుభోదయం, శుభ సాయంత్రం, సూపర్ మార్నింగ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఏజ్ ఎవరైతే ఉన్నారో 20-25 యావరేజ్ ఏజ్, ఇక్కడ 20-25 గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో యాక్టివ్ పార్ట్ ఆఫ్ యువర్ ఏజ్, ఇక్కడ యాక్టివ్ పార్ట్ ఆఫ్ యువర్ ఏజ్ యు ఆర్ స్పెండింగ్ హియర్. దీన్ని ఎట్లా చేయాలి, రోజుకు 100 కష్టపడలు కలవాలి. 100 కష్టపడింది. ముందు చెప్పాను, ఇందాక చెప్పాడు ఒక ఆయన కారు ఆగిపోయిందంట. కారు ఆగిపోతే పప్పు తోసుకుంటూ వచ్చి 4 మనుషులు పెట్టారు, తోసుకుంటూ వచ్చినారండి. ఆ మెకానిక్ చూశాడు, వాళ్ళకి ఒక్కొక్కరికి 500 ఇచ్చి పంపించాడు. వాళ్ళకి అక్కడ 3000 వెళ్ళిపోయాయి అనుకోండి. మెకానిక్ చూశాడు, అటు ఇటు చూసి బాగానే ఎత్తండి అని ఎత్తాడు. ఓ సుత్తి తీసుకొని టప్పిమని కొట్టాడు. కార్ స్టార్ట్ చేయండి అని చేశాడు. 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. 1000 రూపాయలు ఎందుకు, సుత్తి తీసుకుంటా కొడితే 1000 రూపాయలు ఇవ్వాలన్నాడు అని చెప్పారు. ఏమండి, నేను సుత్తితో కొట్టినందుకు నాకు 1 రూపాయి ఇవ్వండి, ఇబ్బంది లేదు. నాకేమీ తెలుసు చెప్పనా, సమస్య కూడా నాకు తెలుసు. ఐడెంటిఫైయింగ్ యువర్ ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్. నీ సమస్య ఎక్కడుందో నువ్వు తెలుసుకుంటే నీకు సగం పరిష్కారం దొరికినట్టే. ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. ఎక్కడుంది, మాట్లాడలేకపోతున్నానా, కలవలేకపోతున్నానా, ఇబ్బంది పడుతున్నానా, లాంగ్వేజ్ రావడం లేదా, ఇంగ్లీష్ ఫ్లో తగ్గిపోతుందా, ప్రాక్టీస్ మ్యాన్, ప్రాక్టీస్. పోనీ నీ సమస్య నీకు తెలుసు, ఏదైనా ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకునేకి. సార్ నాకు మొహమాటం అండి, జనంలో కలవలేము, పోగొట్టుకోవడానికి ప్రాక్టీస్ చేసావా, నాలాంటి వాళ్ళు నాతో కాంటాక్ట్ చేసావా, లేదు మీ సీనియర్తో నువ్వు కలుసుకున్నావా, ఏం శబరీన్ మాట్లాడావా, డిస్కస్ చేసావా, చెయ్యి. నాకు భయం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ, నాకు టెన్షన్ ఎక్కువ, చేసావా. ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం.
నేను ప్రాబ్లం ఐడెంటిఫై చేశాను. 1, దీనికి సొల్యూషన్ అంటూ నాకు తెలుసు. 2, దీనికి ఏ ఎక్విప్మెంట్ వాడాలో నాకు తెలుసు. ఈ ఏ ఎక్విప్మెంట్తో ఏ యాంగిల్లో కొట్టాలో నాకు తెలుసు. ఎంత ఫోర్స్ అప్లై చేయాలో నాకు తెలుసు. కొట్టినందుకు ₹1 ఇవ్వండి, ఇవన్నీ తెలుసుకుని కొట్టినందుకు ₹999 ఇవ్వండి అని చెప్పాడు. ఇది స్కిల్ అని. జగదీశో చైతన్యం ఆకాశం నుంచి ఊడిపడలేదు. వీళ్ళెవరూ కూడా సార్ ఉండపల్లంగా మేమంతా నేర్చుకొని పుట్టినాం సార్, మార్కెటింగ్ ఏమీ లేదండి. వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని టెన్షన్లు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, భోజనం ఉందో లేదో తిట్టించుకున్నారో, ఏం చేస్తారో మొత్తాన్ని గెలిచారు. మీరు పైకి వచ్చి కప్పు పట్టుకునేది చూస్తారు, వెనకల రాళ్ళు ముళ్ళు గాజులు ఎన్ని బాటలు ఉంటాయి, ఎన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే ఇష్టపడి తయారు చేసుకునే లిస్టు కాదు, కష్టాల సుఖాల కాంబినేషనే జిందగీ. ఎవరైనా అచీవ్ అయిన వాళ్ళ స్టోరీ, లైఫ్ స్టోరీ వినండి ఎప్పుడన్నా. మీ జీవితంలో మర్చిపోలేని రోజులు ఏంటంటే మనం కష్టపడ్డ రోజులనే చెప్తాం. కష్టపడ్డ రోజులు అంత మధురంగా ఉంటాయి. ఈ ఏజ్ మై కైండ్ రిక్వెస్ట్, 20-25 ఎవరైతే ఉన్నారో ఒక బ్లాస్ట్ చేయండి. ఒక బ్లాస్ట్. నువ్వు 100 సారి ఫ్లైట్ ఎక్కుతున్నా కూడా ఫస్ట్ టైం నిన్ను ఫ్లైట్ ఎక్కించిన చరిత్ర ఎవరిదండి? SVRS. ఫస్ట్ టైం మనకి ఫ్లైట్ ఎక్కించిన చరిత్ర ఇది. నీ ఫస్ట్ స్టెప్ ఇట్లా ఉంటే, నేను నా లైఫ్ గంటకు 10,000 తీసుకుంటున్నాను, ఒక రోజుకు ₹1,10,000 సంపాదించిన నేను. కానీ ఐఎమ్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. నాది ఇంకా ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నా. ఏ దిల్ మాంగే మోర్, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా సాధించాలి. నేను సాటిస్ఫై అవ్వడం లేదు, తృప్తిగా ఉంది, ఇంకా చేయాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నీ ట్రస్ట్కు నేనేంటంటే సేఫ్టీగా కంఫర్ట్ జోన్లో బతకండి. దట్ ఈస్ వర్స్ట్ లైఫ్. మీకు అత్యంత భయంకరమైందంటే నువ్వు పడుకొని నీ పరుపు నిన్ను ఈసడించుకోక ముందే ఆ పరుపును వదిలేసి బయటికి రండి. కళలు ఫ్రీ, కళలు కంఫర్ట్, దానికి డబ్బులు పేలేదు. నువ్వు కష్టపడి 10 రోజులు గోల్ పెట్టుకోవడం కంటే, 10 గంటలు గోల్ గురించి ఆలోచించడం కంటే అద్భుతమైనది ఏంటంటే 1 గంట గోల్ కోసం పనిచేయడం. 1 గంట గోల్ కోసం పనిచేయడం. గుర్తుపెట్టుకోండి, టాలెంట్ని ఎప్పుడూ హార్డ్ వర్క్ ఓడిస్తుంది. సార్ నాకు టాలెంట్ లేదు సార్, గర్వ మంచి హార్డ్ వర్క్ చేయి, పరిగెత్తు, నీకు టాలెంట్ లేదు, అట్లీస్ట్ సింపతి మీదైనా, ఫ్రెండ్షిప్ మీదైనా, సిన్సియారిటీ మీదైనా, నీకు భాష లేదు, లాంగ్వేజ్ లేదు, కమ్యూనికేషన్ లేదు. దీన్ని నీ పర్సనాలిటీని బట్టి కూడా నేను కొంటానండి. ఇక్కడ కుసుమ చెప్పింది, వస్తానని 4 క్లోజ్ చేశాను సార్, 3 క్లోజ్ చేశాను సార్, 3 రోజుల్లో 2 క్లోజ్ చేశాను సార్. ఎక్కడి నుంచి వచ్చిందండి EMI? వస్తానే గాల్లో చిటికలు వేస్తే పడిందా? లేదుగా. EMI బిహేవియర్, పబ్లిక్ రిలేషన్స్, అది వరకు అమ్మాయి కాంటాక్ట్స్ ఉన్నాయి, వచ్చింది, బాణం కొట్టింది, పడింది, అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో డబ్బు ఒక్కటే కదా విలువైంది, హ్యూమన్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్. ఈరోజు నేను ఇంట్లో పడుకుంటే నెలకు 3 లక్షలు వస్తాయి, నాకు ఫోన్ చేసి పిలుస్తాను. భలే పిలుస్తారు కదా సార్. 15 ఏళ్ళు ఎండనక, వాననక, రేయనక, పగలనక, దుమ్మనక, దూరనక, నిప్పనక, నేననక తెలిస్తే ఇప్పుడు పిలుస్తున్నారు. తిరుగుతూ క్యారెక్టర్ మెయింటైన్ చేసాం. మెయింటైన్ యువర్ క్యారెక్టర్, మెయింటైన్ యువర్ బిహేవియర్. శ్రీశైలంలో పురోహితులకు 2016 నుంచి రెగ్యులర్గా క్లాస్ చెప్పాలంటే సాధ్యమా? శ్రీశైలం చెక్కు 60,000 తీసుకోవాలంటే సాధ్యమా? ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. నాకేమనిపిస్తుంది తెలుసా, నేనే సక్సెస్ అయితే మీరందరూ ఎందుకు కారు? మీ ఏజ్ ఒక్కటి ఇవ్వండి, నాకు నా జిందగీలో ఉండేది మొత్తం ఇచ్చేస్తాను. నాకు ఏజ్ కావాలని 3 గంటలు నిలబడి నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతున్నా. ఇది నేనే చేయగలిగి, మీరు ఎందుకు చేయలేరు? మీకు నాకు తేడా ఏంటంటే, నేను అనుకున్నా, మీరు అనుకోలా. వాళ్ళు అనుకుని ఫ్లైట్ ఎక్కగలుగుతున్నారు, నువ్వు అనుకోలే. నువ్వు అనుకోసామే. నీ నవ్వు వరం, నీ మాట శాసనం, నీ కోపం శాపం. నువ్వు అనుకోసాం. నువ్వు అనుకోకపోతే ఏదవుతుంది? నేను SVRSకు రావాలనుకుంటే పొద్దున్న లేచాను, స్నానం చేశాను, సూట్ వేసుకున్నాను, రెడీ అయ్యాను, మేకప్ వేసుకున్నాను, కారు ఎక్కాను, స్టార్ట్ చేసి రాగలిగాను. వచ్చానుగా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మొత్తానికి వచ్చావు. బస్ స్టాండ్లో నిలబడ్డా, ఎక్కడికి పోవాలి, బస్సు ఎక్కావు, ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ అవ్వ. ముందు నువ్వు అనుకున్నావు. చిన్న చిన్న కళలు కనకండి. ఐ హేట్ దట్ స్మాల్ కాంబినేషన్. ఏంటి? గోబీ మంచూరియా, జీన్స్ ప్యాంట్లు, బైకు, సినిమాలు, ఇదంతా సిల్లీ అచీవ్మెంట్స్. నేను చెప్పిన టార్గెట్ అంతా లెక్క కడితే ఆఫ్టర్ 2-3 లక్షలు ఇంతేనా? డ్రీమ్ బిగ్, స్మాల్ ఎయిమ్ ఇస్ క్రైమ్. దిస్ ఈస్ మై ఫేవరెట్ కోట్ అండి. స్మాల్ ఎయిమ్ ఇస్ క్రైమ్, డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్. అసలు పెద్ద కళలు కండి. ఊహించడానికి గుండె భయపడాలా? నేనా? అంత సీన్ నీకుందని నేను నమ్ముతాను. నీకు సీన్ లేదు, చేత కాదనుకుంటే నిన్ను నమ్మగలిగేలా ఒక్కరుంటారు. ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడగండి, అమ్మ నేను లైఫ్లో గెలుస్తానా లేననేసి.
కళ్ళు మూసుకుని మీ అమ్మ చెప్తాను నా కొడుకు బంగారం, నా తల్లి బంగారం. నువ్వు గెలిచకపోతే ఎవరు గెలుస్తారు తల్లి? అది నిజమైన ఫీడ్బ్యాక్. ప్రపంచంలో ఇంకొక నమ్మకండి. అమ్మని అడిగారా? మనసును అడగండి. నేను తగ్గను, నేను గెలుస్తానండి. నా టార్గెట్ ఏంటి తెలుసా? ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడక్కడంతా వెళ్ళి క్లాసులు చెప్పాలి. అబ్బా అవుతుందా? అబ్బా అవుతుంది. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? హూ ఆర్ యూ డిసైడింగ్ మీ? నేను డిసైడ్ చేస్తున్నాను. నా అచీవ్మెంట్ అది, నా టార్గెట్ ఇది. నేను అనుకున్నా నువ్వు దానికి ఎంకరేజ్, దానికి ఎంతన్నా కష్టపడతాను. తిండి ఉన్ని లేకపోయినా టెన్షన్ పడి ఈరోజు నాకు ఇప్పుడు ఫోన్ చేసి సార్ వైజాగ్లో 10 గంటల క్లాస్ ఉందంటే 9:59 స్టేజ్ మీద ఉంటాను నేను మైక్ పట్టుకొని. కాదండి, నాన్ సెన్స్ సెంటిమెంట్స్ క్యారీ చేసుకోవద్దండి. యువర్ పర్సనల్ లైఫ్ ఇస్ డిఫర్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. నెవర్ క్యారీ యువర్ పర్సనల్ లైఫ్ ఇంటూ ప్రొఫెషనల్ లైఫ్. అమ్మా ఇంట్లో బాధలు ఉన్నాయి, టెన్షన్ ఉంది, హస్బెండ్ బాగాలేదు, వైఫ్తో గొడవలు, హెల్త్ బాగాలేదు, ఇవన్నీ కామన్ గా జనానికి ప్రపంచంలో ఉండే. నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? సూట్ వేసుకున్నాడు, డబ్బులు బాగున్నాయి, బాగా బడాయిగా మాట్లాడతానని. నా భార్య నన్ను రోజు కొడుతుంది. నేను ఈ విషయం ఎవరికి చెప్పను. చెప్పేశానా? ఆయన చప్పట్లు కొడతాడు ఆనందంతో. నా భార్య నన్ను కొడితే మీకెందుకండి ఎంత ఆనందము? సాటి మగాడిగా సానుభూతి చూపించేది మానేసి చప్పట్లు కొట్టుకుంటున్నాడు ఆయన. ఇదని కాదు మనం అనుకుంటున్నాం కష్టం. ఓ సేమ్ స్కూలా? గుర్తుకొస్తున్నాయి. వెరీ గుడ్. ఇట్ ఈస్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మా.